ఒక యోగి ఆత్మకథ. రచన పరమహంస యోగానంద. మొదటి భాగంలో యోగానంద గారి బాల్య జీవితం గురించి, పిల్లల పెంపకంలో వారి తల్లిదండ్రులు కనపర్చిన శ్రద్ధ గురించి, ముఖ్యంగా డబ్బు విషయంలో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడం విషయంలో వారి తల్లి కనపరిచే ఉదారత గురించి, తండ్రి కనపరిచే జాగ్రత్త గురించి తెలుసుకున్నాం. అక్కడి నుండి ముందుకు సాగుదాం. ఒక యోగి ఆత్మకథ రెండవ భాగం. ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లలో ఉంచేవారు. తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే. మాట వరుసకు చెప్పాలంటే ఆయనెన్నడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు. వివిధ ఆధ్యాత్మిక సాధనల్లోనూ గీతా పారాయణంలోనూ ఆనందం పొందేవారు. విలాసాలన్నింటినీ విడిచిపెట్టేసి ఒక్క జత పాత బూట్లతోనే గడుపుకుంటూ ఇంక పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతుండేవారు. మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తర్వాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు. కానీ ఆయన మాత్రం రోజూ ఆఫీసుకు ట్రామ్ బండిలోనే వెళ్తుండేవారు. అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు. ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకును తామే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవడానికి నిరాకరించారు. వాటితో లాభం పొందడం ఆయనకి ఇష్టం లేదు. తీరిక వేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలని ఆయన అనుకునేవారు. నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకి బెంగాల్ నాగ్పూర్ రైల్వే వాళ్ళ పుస్తకాన్ని తనిఖీ చేయడానికి ఇంగ్లాండ్ నుండి ఒక అకౌంటెంట్ వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు. జరిగింది ఏమిటంటే, రైల్వే వారి దగ్గర నుంచి నాన్నగారికి బోనస్ రావాల్సి ఉంది. బకాయి పడ్డ బోనస్ కోసం ఆయనెన్నడూ దరఖాస్తు చెయ్యనే లేదట. ముగ్గురి పని ఆయనొక్కడే చేశాడు అని కంపెనీకి చెప్పాడు అకౌంటెంట్. వెనకటి నుంచి పరిహారంగా ఆయనకి చెల్లించవలసినవి 1,25,000 రూపాయలు. ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపాడు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయమంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మర్చిపోయారు. తరువాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంటులో చూసి దాని గురించి నాన్నగారిని అడిగాడు. భౌతికమైన లాభాల్ని చూసి పొంగిపోవడం ఎందుకు అని జవాబిచ్చారాయన. అన్నింటిలోనూ సమదృష్టి సాధించాలని తలిచేవాడు లాభం వచ్చినప్పుడు పొంగిపోడు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడని, పోయేటప్పుడు 1 రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలిసి ఉంటుంది. దాంపత్య జీవితంలోని తొలినాళ్లలో మా అమ్మ నాన్నగారు కాశీలో ఉండే లాహిరి మహాశయులనే మహాగురువులకు శిష్యులయ్యారు. సహజంగా నాన్నగారికుండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యం వల్ల మరింత బలపడింది. అమ్మ ఒకసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది. మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికొకసారి మాత్రమే, పిల్లల కోసమని. నాన్నగారు లాహిరి మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాశబాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా. బెంగాల్ నాగ్పూర్ రైల్వేలోని ఒక బ్రాంచీ లైనులో అవినాశబాబు పనిచేస్తూ ఉండేవారు. గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాశబాబు అనేక మంది భారతీయ మునుల కథల్ని మనస్సుకు హత్తుకునేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరిపోస్తుండేవారు. కథ చెబుతూ చిట్ట చివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తుండేవారు. మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితుల్లో లాహిరి మహాశయులకు శిష్యులయ్యారో ఎప్పుడైనా విన్నావా? అది వేసవికాలం. మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశబాబు నేను మా ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నాం. అప్పుడు చిక్కు ప్రశ్న వేశారాయన. ఏం చెబుతారో వినాలన్న ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలీదన్నట్టు తల తిప్పాను. నువ్వింకా కొన్నేళ్లకి పుడతావనగా నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకురావటానికి ఓ వారం రోజులు సెలవిమ్మని నా పై ఆఫీసరు గారిని, అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను వేళాకోళం చేశారాయన. మతంలో పడి పిచ్చివాడు అవుతున్నావా ఏమిటి అని అడిగారు.
నువ్వు కనుక పైకి రాదలుచుకుంటే ఆఫీసు పని మీదే దృష్టి పెట్టుకో అంటూ హితవు చెప్పారు. ఆ రోజు నేను విచారంగా ఇంటి మొహం పట్టి చెట్ల గుబుర్లున్న దారిలో నడుస్తూ పోతుంటే పల్లకీలో వస్తూ మీ నాన్నగారు కనిపించారు. బంట్రోతుల్ని పల్లకీని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు. నన్ను ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు. కానీ నేను దిగులు పడుతూనే ఉన్నాను. లాహిరి మహాశయ, మిమ్మల్ని చూడందే నేను బ్రతకలేను అంటూ ముర పెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా. ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అక్కడ ఊవెత్తు లేచిన కెరటంలా పెరిగిన అడవిగడ్డికి కిరీటం పెట్టినట్లుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు. అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాం. ఇంతట్లో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు. భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అన్నారాయన. ఆశ్చర్యచకితులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు. నేను మోకరిల్లి లాహిరి మహాశయ, లాహిరి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన్ని స్మరించాను. మీ నాన్నగారు కొద్ది క్షణాల పాటు మాన్పడి నిశ్చలురైపోయారు. అవినాష్ బాబు, సెలవు నీకివ్వడమే కాదు, నాకు కూడా నేను ఇచ్చుకుంటున్నాను. రేపే బయలుదేరి కాశీ వెళ్దాం. నీ తరపున చెప్పడం కోసం తమ సంకల్పశక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు లాహిరి మహాశయుల్ని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి. మా ఆవిడ్ని కూడా తీసుకెళ్ళి తమ ఆధ్యాత్మిక పంథాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ని అడుగుతాను. ఆయన దగ్గరికి తీసుకువెళ్తావా? తప్పకుండా. నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు, పరిస్థితులు తొందరగా నాకు అనుకూలంగా మారినందుకు ఆనందంలో మునిగిపోయాను. మరునాడు సాయంకాలం మీ అమ్మగారు, నాన్నగారు, నేను కాశీ వెళ్ళడానికి బండి ఎక్కాం. ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్రబండి మీద వెళ్ళి తరువాత సన్నసన్నటి సందుల గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాం. గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించాం. అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చొని ఉన్నారు. వారి ముందు ప్రణమిల్లాం. గుచ్చి చూసే తమ కళ్ళని మిలమిలలాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపారు. భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు. 2 రోజుల కిందట గడ్డిబీడులో ప్రత్యక్షమైనప్పుడు అన్న మాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు. ఆ తరువాత అవినాష్ బాబు నా దగ్గరికి రావడానికి మీరు అనుమతించినందుకు, అతనితో పాటు మీరు, మీ భార్య కూడా వచ్చినందుకు చాలా సంతోషం అని కూడా అన్నారు. మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు. చిరస్మరణీయమైన ఆ దివ్య దర్శనపు రోజు నుండి సహశిష్యులమై మీ నాన్నగారు, నేను ఆప్తమిత్రుల్లో ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి. మహాగురువుల ఆశీస్సు ఎప్పటికీ వృధా కాదు. నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహిరి మహాశయులు తనువు చాలించారు. ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చట్రంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీసు వాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళలో ఆయన ఫోటో మా పూజా మందిరానికి వన్నె తెస్తుండేది. అమ్మ, నేను అనేక రోజులు పొద్దుట సాయంత్రము తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళం. సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తుండేవాళ్ళం. సాంబ్రాణి, గుగ్గిలం, ధూపాలు వేసేవాళ్ళం. లాహిరి మహాశయుల్లో సంపూర్ణంగా వ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రపత్తులతో మేము ఆరాధించేవాళ్ళం. ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశయుల్ని గూర్చిన భావన కూడా నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చొని ఉండగా ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్రంలోంచి బయటికి వచ్చి సజీవ రూపం దాల్చి
నా ఎదుట కూర్చున్నట్టుగా కనిపించేది తరచు. తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాల్ని తాకడానికి నేను ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించేటప్పటికి లాహిరి మహాశైల రూపం నా మనస్సులో చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తిమంతమై సజీవ రూపంలోకి మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కానీ, సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాణ్ణి. తరువాతి భాగంలోకి మనందరం కలిసి ప్రయాణాన్ని సాగిద్దామా మరి?